ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు, అందుకే మంతెన్ ప్రాంతానికి సంబంధించిన నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రికి బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఇచ్చారు. ఇవాళ రక్తాన్ని చిందించారు. ఆ గిఫ్ట్ ను ముఖ్యమంత్రి స్వీకరిస్తాడా, పూర్తి స్థాయిలో విచారణ జరిపి అడ్వకేట్ల భరోసా ఇస్తాడా, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. దీని వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది మామూలు హత్య కాదు. ఇది ఇద్దరిని హత్య చేసిందంటే ఇది పథకం ప్రకారం. గట్టు వామోహన్ రావు గారి దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది పెద్ద మనుషుల, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చిట్టా మొత్తం ఉంది. పూర్తి సమాచారం ఆయన దగ్గర ఉంది. అనేక సందర్భాల్లో ఆయన స్పష్టం చేసిండు. ఆయన ఒత్తిడి తీసుకొచ్చిండ్రు, బెదిరించారు, ఆయన వినలేదు. వాటిని మాయం చేయడానికి ప్రయత్నం చేస్తే అది కుదరపడంతో మనిషినే మాయం చేశారు. ఇవాళ దీని వెనుక ప్రభుత్వం హస్తం ఉన్నది, ప్రభుత్వం పెద్దల హస్తం ఉంది. ఇది ఆషామాషి విషయం కాదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను డిమాండ్ చేస్తున్నా, దీన్ని మళ్ళా ఏదో కమిటీ వేసి ఎవడో హత్య చేసిండని పేరు చెప్పిండు దానికే పరిమితం చేసి ఈ కేసుని, ఈ పెద్ద కేసును చిన్న కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చేతులు దురుక్కునే ప్రయత్నం చేస్తే నీకు అడ్వకేట్ గుణపాఠం చెప్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. చాలా పెద్ద మనుషుల పాత్ర ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ హత్య జరిగింది. ఇలాంటి అనుమానం లేదు. దీనిలా ప్రభుత్వ దగ్గర పుట్టుబడుల చరిత్ర మొత్తం, చిట్టా మొత్తం ఆయన దగ్గర ఉంది. దాన్ని మాయం చేస్తారు. ఇక దీని ద్వారా ప్రభుత్వము తప్పు చేస్తుందన్న విషయం ఈ హత్య ద్వారా స్పష్టమవుతున్నది. ప్రభుత్వంలోని పెద్దలు, కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళు తప్పు చేసినందువల్లనే తట్టుకోలేక, న్యాయపరంగా ఎదుర్కోలేక ఇవాళ చివరకు న్యాయం కోసం పరితపించేటువంటి ఇలా అడ్వకేట్ దంపతులను ఇలా హతమార్చడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు.